నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఏ అవతారానికి ఏ పదార్థాన్ని నివేదించవలను అనే విషయాన్ని తెలియజేస్తాను. నవరాత్రులు సాధారణంగా 10 రోజులు ఉంటాయి, కానీ ఈ యొక్క సంవత్సరం 11 రోజులు వచ్చాయి. అమ్మవారి యొక్క మొదటి రోజున అనగా పాడ్యమి రోజున అవతారం బాలా త్రిపుర సుందరిగా కనిపిస్తారు. ఆ రోజు అమ్మవారికి పులకం నివేదన చేయవలను. ఇంకా రెండో రోజు అనగా విధియ గాయత్రి అవతారం, ఆ రోజు అమ్మవారికి దద్దోజనం నివేదన చేయవలను. తదుపరి తదియ అన్నపూర్ణాదేవి అవతారంగా కనిపిస్తుంది అమ్మవారు, ఆ రోజు క్షీరాన్నం నివేదించవలను. తదుపరి చవితి, ఆ రోజు అమ్మవారి యొక్క అవతారం కాత్యాయిని అవతారం, చిత్రాన్నం. ఈ యొక్క సంవత్సరం చవితి 2 రోజులు రావడం వల్ల మరో రోజు కూడా తదుపరి రోజు కూడా చవితి మహాలక్ష్మి అవతారం నివేదన చిత్రాన్నం. పంచమి లలిత త్రిపుర సుందరి అవతారం, ఆ రోజు చక్కెర పొంగలి. షష్ఠి అమ్మవారి యొక్క అవతారం మహాచండీ అవతారం నివేదన అప్పాలు. ఇక తదుపరి సప్తమి సరస్వతి అవతారం, ఆ రోజు మూలా నక్షత్రం ఉంటుంది, ఆ రోజునే సరస్వతి పూజ చేస్తాం. ఈ రోజు గోధుమతో తయారు చేసినటువంటి పిండి వంటను అమ్మవారికి నివేదించవలను. తదుపరి అష్టమి, దీన్నే దుర్గాష్టమి అంటాం. ఈ యొక్క రోజు శనగపప్పు బెల్లంతో తయారు చేసిన పదార్థాలు నివేదించవలను. తదుపరి నవమి మహిషాసుర మర్దినిగా కనిపిస్తుంది, ఆ రోజు కూడా శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థాలతో పాటు గారెలు కూడా నివేదన చేస్తారు. ఇక దశమి రాజరాజేశ్వరి అమ్మవారిగా మనకు కనిపిస్తారు, ఆ రోజు చిత్రాన్నం పిండి వంటలు ఇత్యాది పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదన చేస్తారు. ఇది మన శక్తానుసారం మాత్రమే చేయమని తప్ప శక్తికి మించి చేయమని ఎక్కడ భగవంతుడు మనకు తెలియజేయలేదు. మీ యొక్క శక్తిని బట్టి మాత్రమే చేయండి. ఏమీ చేయలేనప్పుడు అమ్మవారి యొక్క దర్శనం చేసి 2 అరటిపళ్ళు పట్టుకెళ్ళి అమ్మవారు నివేదించినా కానీ అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క నవరాత్రులు చాలా విశేషమైన ఫలితాన్ని ఇచ్చే నవరాత్రులు కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తున్నాను. స్వస్తి.